అది అన్నమయ్య జిల్లా లగ్రెడ్డిపల్లి మండలం పందెల్లపల్లి గ్రామం అండ్ విలేజ్ సార్. విలేజ్ అండ్ పోస్ట్. నాకు 4 ఎకరాల 10 సెంట్లు ల్యాండ్ ఉంది సార్. అది నా పేరు కొమ్మెర గంగాధర్ సార్. మా తండ్రి పేరు కొమ్మెర గంగయ్య. 2020 సంవత్సరంలో మా గ్రామానికి చెందిన వైసీపీ అతను మాజీ ఎంపీటీసీ ఆర్ రాజేంద్ర రెడ్డి అనే అతను నా పొలం మొత్తం కబ్జా చేసిండు సార్. చేస్తే మళ్ళీ తర్వాత 2022 సంవత్సరంలో మంగళగిరి టీడీపీ మెయిన్ ఆఫీస్లో నారా చంద్రబాబు నాయుడు సార్ గారిని కలిశాను సార్. కలిస్తే ఆ సార్ ప్రెస్ మీట్ పెట్టి నా భూమిని ల్యాండ్ కాపాడాడు సార్. అప్పుడు తర్వాత రాజేంద్ర రెడ్డి అనేవాడు వదిలేశాడు సార్. నా ల్యాండ్ ఏం పట్టించుకోలేదు. మళ్ళీ ఈ మధ్యలో 1 సంవత్సరం కిందట టీడీపీలో తెలుగుదేశం పార్టీలో చేరినాడు సార్. చేరి తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్నాడు సార్. ఆ భూమిని రాయిచ్చేయమంటాడు సార్. ఎంతో డబ్బులు ఇస్తా నా పరువు పోయింది రాయిచ్చేయమన్నాడు సార్. ఈ విషయం కొరకై మండిపల్లి రాంప్రసాద్ ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రి ఆయన దగ్గరికి వెళ్ళాను సార్. వెళ్తే ఆయన అప్పుడు ఈ రాజేంద్ర రెడ్డి కూడా వచ్చాడు సార్. వస్తే అప్పుడు రాంప్రసాద్ రెడ్డికి అడిగాను సార్. సార్ అన్న ఈ విధంగా అంటాడు, నా పరిస్థితి 4 పిల్లలు ఉన్నారు, 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు, నా పరిస్థితి ఏంది, ఉండి భూమి రాయిచ్చేస్తంటే రే వాడు 19 నెగ్గించుకునేదానికి తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు. ఆ పొలం అతనికి రిజిస్ట్రేషన్ చేయించేపో, నీకు ఇచ్చి చేసిన తర్వాత మళ్ళీ రాపు నీకు ఎంతో కొంత అమౌంట్ ఇస్తుంటాడు సార్. ఈ విధంగా ఒక మినిస్టర్ ఆ విధంగా అనొస్తుంది సార్. చెప్పండి సార్, మీరు న్యాయం చెప్పండి సార్. మీరు నేను ఏమోనంటే నా మీద రౌడీ షీటర్ కట్టించాడు సార్. కట్టించి లేనిపోని ఇబ్బందులు పెడతాను సార్. ఈ మధ్యలోనే నా పొలం దగ్గరకు వచ్చి నాకు మా మీద దాడి చేశారు సార్. మా మీద కొట్టపోతాను, మీకు కొద్దిగా వంగేళ్ళకి నా కొడుకు పైన దెబ్బ పడింది సార్. ఈ పిల్లోడి మీద, ఈ పిల్లోనికి ఇట్లా వంగేళ్ళకి ఇతను రాడేడు పడింది సార్. అంటే ఈ పిల్లోడు చనిపోయింది సార్. ఇప్పుడు ఒక పేద ప్రజలపైన వీళ్ళు రాజకీయ నాయకులు ప్రతాపం చూపిస్తే మా పరిస్థితి ఏంటి సార్? ఈయన రాంప్రసాద్ అయినా నీతిపరుడు ఏం కాదు సార్. 2009లో కాంగ్రెస్ లో పోటీ చేసినాడు సార్. కాంగ్రెస్ పోటీని పాతాల్లోకి దొక్కేశాడు. 2014లో సమయ కేంద్రంలో పోటీ చేశాడు సార్. ఆయన మాది కిరణ్ కుమార్ సార్ అసలు అడ్రస్ లేకుండా చేశాడు. 2019లో వైఎస్ఆర్ పక్క చేరాడు సార్. వాళ్ళను పాతాల్లోకి తొక్కేసి 11 సీట్ల పరిచయం చేశాడు సార్. ఇప్పుడు 2023లో తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు సార్. వచ్చి రాగానే మొత్తం రాష్ట్రం అంతా అవినీతి చేస్తాడు సార్. మాలాంటి పేద ప్రజలపైన పంతం తగ్గించుకుంటాను సార్. ఈ విధంగా చేస్తే మా పరిస్థితి ఏంటి సార్? సార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ నాకు న్యాయ విచారణ చేసి నాకు న్యాయం చేయండి సార్. నా తప్పుంటే నాకు శిక్ష వేయండి. ఇప్పుడు నేను రాంప్రసాద్ మీద చర్యలు తీసుకోవాలి సార్. మీరు చేసి అంటే ఆయన తప్పుంటే ఆయన మీద వేయండి, నా తప్పుంటే నాకు శిక్ష వేయండి. వితిన్ 24 hours నాకు న్యాయం చేయకపోతే మంగళగిరి టీడీపీ మెయిన్ ఆఫీస్ దగ్గరే నా భార్య పిల్లలు పాయిజన్ తీసుకొని చనిపోతాం సార్. ఎందుకంటే మాకు మించింది ఏం లేదు సార్. మాకేం చేసిన అసలు ఆ భూమి రాజేంద్ర రెడ్డికి ఇచ్చేస్తాం. ఇస్తే అమ్మేసి మీ తమిళనాడుకి వెళ్ళి బతుకుంటాం సార్. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉండను. అసలు నాకు అవసరమే లేదు. నాకు భూమి అవసరం లేదు. నాకు కావాల్సిన నా భార్యలు నా బిడ్డలు కావాలి సార్. నాకు ఆ భూమి వద్దు. నాకు వితిన్ 24 hours న్యాయం చేయకపోతే ఈ టీడీపీ ఆఫీస్ దగ్గరే పాయిజన్ తీసుకొని చనిపోతాం సార్. ఎందుకంటే ఇంకో వేరే విషయం చెప్పలేము సార్. మీకు అంత కరువు ప్రాంతంలో కూడా ఆ డబ్బులు కూడా ఏవో సార్. చంద్రబాబు నాయుడు సార్ సీఎం అయినాక 2 లక్షలు ఇచ్చాను సార్. ఆ డబ్బులతో తీసుకెళ్ళి బోర్ వేస్తారు సార్. ఎలక్ట్రికల్ బోర్ వేస్తే నీళ్ళు 2 ఇంచులు కంటిన్యూ వస్తూ ఉంటాయి, తగ్గవు. ఆ చుట్టుపక్కల ఎవరు లేవు సార్. రెడ్డి కాదు, నువ్వు వచ్చి బీసీజే వడ్డెరా వాళ్ళు వచ్చి అందరూ రెడ్డి గారు ఉన్నారు. చుట్టుపక్కల రెడ్డి గారు ఉన్నారు సార్. ఉండడం వల్ల వాళ్ళ మధ్యలో ఒక తక్కువ కులం వాడు ఉండకూడదని ఈ విధంగా చేస్తాను సార్. ఇది న్యాయమేనా సార్? ఆ పొలం నాకు అవసరం లేదు. నా పంతం నెగ్గించుకుని నీ ఎప్పటికి పోరాడి నా భార్య పిల్లలు భవిష్యత్తు నాశనం చేసుకోలేను. ఆ భూమి అమ్మేస్తాను. నాకేం చేయదు సార్. నా వల్ల మీ పార్టీకి చెడ్డ పేరు వస్తానని నన్ను క్షమించండి. ఆ రాంప్రసాద్ కొని ఆ రాజేంద్ర రెడ్డి గిఫ్ట్గా ఇచ్చుకోమని సార్. నాకు ఈ పని 24 గంటలు చేసి పెట్టాలి సార్. మీరు చేయకపోతే మీ పార్టీ ఆఫీస్ దగ్గర ఆత్మహత్య చేసుకుంటాం సార్. అందుకు ఆత్మహత్య అంటే గాయాలతో కాదు సార్, పాయిజన్ తీసుకొని చనిపోతాం సార్. అలాగని దారిలో ఎక్కడ చనిపోతాం, పార్టీ ఆఫీస్ దగ్గర చనిపోతాం సార్. పోయిన సంవత్సరం 2025 సంవత్సరంలో అక్టోబర్ 30వ తేదీన మీ దగ్గరికి వచ్చి ఈయన రాజేంద్ర రెడ్డి గురించి చెప్పాం సార్. చెప్తే అప్పుడు మీరు పెద్ద మనసుతో నాకు న్యాయం చేయండి, ఎవరు రాజేంద్ర రెడ్డిని తీసి పక్కన పెట్టనని చెప్పారు సార్. తర్వాత అక్కడ ఉండే అధికారులు చైర్మన్ గారు వీళ్ళు ఆనంద్ అనే సుమారు ఎవరో వీళ్ళందరూ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దగ్గర పంపించారు సార్. వెళ్తే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ మళ్ళీ నా కాళ్ళ దగ్గరికి రావాల్సిందేను, నువ్వు చెప్పింది చేయి, ఆ భూమి రాయిచ్చేసి మళ్ళీ తర్వాత నా దగ్గర రా నీకు ఎంత ఉందో డబ్బులు ఇస్తాడు. అయినా నేను రాయిచ్చాను సార్ అని చెప్పాను. నువ్వు రాయించుకుంటే నిన్ను చంపాలనుకుంటే నీ చంద్రబాబు నాయుడు లోకేష్ సార్ ఎవరు నీ పక్కన ఉండరు అనుకుంటే స్పాట్లో లేపేస్తాను నిన్ను అని చెప్పి తీవ్రంగా భయపడిస్తున్నాడు సార్. నాకు తక్షణమే న్యాయం చేయండి సార్ మీరు.